హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మల. ఫ్రెండ్స్, మన తెలంగాణలో మన హైదరాబాదు నగరం చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో కూడా అడుగడుగున పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని నిరాదరణకు గురై అదేవిధంగా కొన్ని రహస్యంగా ఉండిపోవడంతో కూడా ఎవరికీ తెలియకుండా పోతున్నాయి. అయితే ఆ తర్వాత ఏదో అద్భుతాలు జరిగి మళ్ళీ అవి వెలుగులోకి వస్తున్న క్రమం మనం ఎన్నో చూస్తున్నాం ఆలయాలు. అలాంటి కోవలోకి చెందిన ఆలయం వద్ద మనం ఇప్పుడున్నాం. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర శ్రీ శివ ఆలయం అండి. ఇది శివకేశవ అభేద క్షేత్రం. అయితే ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసా? సాక్షాత్తు అక్కన్న మాదన్నలు నిర్మించిన ఆలయం అండి ఇది. అక్కన్న మాదన్నలు చాలా గొప్ప దైవభక్తులు. వారు చాలా ప్రాంతాల్లో, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయం కూడా అప్పటి కాలానికి చెందిన ఆలయం. వారు నిర్మించిన ఆలయం సుమారుగా 400 సంవత్సరాల పైచిలుకు పురాతన ఆలయం అన్నమాట. ఇక లోపలికి వెళ్దాం, విశేషాలు తెలుసుకుందాం. ఆలయం పాతదే కానీ మూర్తులు కొత్తవారండి. మరి ఈ వింతేంటి, ఈ విశేషం ఏంటి, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అన్నట్లు లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఈ 3 మర్చిపోకండి. ఇక మనం ఆలయం లోపలికి వెళ్ళి విశేషాలు తెలుసుకుందాం రండి. భగవద్గీత 2వ సాంఖ్యయోగం 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. భావం: నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కటే నిత్యం. కనుక ఓ భారత వీర, యుద్ధం మొదలుపెట్టు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర శ్రీ శివాలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న కీసర ఓఆర్ఆర్ పాయింట్ అంటే ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి 17 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి కీసర బొమ్మల రామారం రూట్లోకి వెళ్ళాలి. ఈ రూట్లో కీసర విలేజ్ దాటిన తర్వాత రంగాపురం ఎక్స్ రోడ్లో లెఫ్ట్ రూట్ తీసుకొని రామలింగంపల్లి, తుమ్కుంట దాటితే ఉద్దమర్రి గ్రామం వస్తుంది. ఈ ఊళ్ళో మూడుచింతలపల్లి రూట్లో వెళ్తే ఉద్దమర్రి శివారులోనే అందమైన ఏరు పక్కనే కనిపిస్తుంది ఆలయం. ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకు మయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకు మయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా, కోరి మమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, కోరి మమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగనిర్ధానగమ్యం వందే విష్ణు భయభవహరం సర్వలోకనాథం. ఇచ్చిన నిధానమా, గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువ. శ్రీకాంతాయ కళ్యాణ దేవాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం సుందరీకాక్ష, మంగళాయ హరి హరి
తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకు మయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా చెడనీక బ్రతికించే సిద్ధ వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. నిజంగా అండి అద్భుతమైన రూపం అండి స్వామివారిది. స్వామివారు ఒకటే శిలారూపంలో కనిపిస్తారండి. పక్కన ఉపమూర్తులు కానీ ఇతర దేవతామూర్తులు దేవేరులు ఎవరు కూడా కనిపించారు మనకు. అయితే స్వామివారి విగ్రహంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శ్రీదేవి భూదేవి ఒకవైపు స్వామివారి వక్షస్థలం మీద ఉంటారండి. ఏకశిలలోనే అమ్మవార్లతో కూడి ఇక్కడ స్వామివారు మనకు కనిపిస్తారు. అయితే ఈ ఆలయము చాలా పురాతనమైన ఆలయము. కానీ ఈ స్వామి మాత్రము ఒక 40 సంవత్సరాల క్రింద మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠించబడండి. ఏంటి దీని వెనుక చరిత్ర అంటే ఇది సుమారుగా ఒక 450 సంవత్సరాలకు పైగా అంటే అక్కన్నమాదన్నల కాలంలో వాళ్ళు నిర్మించిన ఆలయం అండి. అప్పుడు ఈ పురాతన ఆలయాలు నిర్మించి ఉండేవి. అదేవిధంగా చుట్టూ ప్రహారీ కూడా ఒక పెద్ద విశాలమైన ఆవరణ పెద్ద పెద్ద చెట్లతో, అదేవిధంగా ఈ పురాతనమైన స్తంభాలు ఈ నిర్మాణంతో కూడా ఆలయం అలరారేది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ రజాకారుల సమయంలో ఈ ఆలయం దోపిడీకి గురైంది. ఇక్కడున్న విగ్రహాలు చోరీకి గురయ్యాయండి, లేదంటే ధ్వంసానికి గురి కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆలయం ఇలాగే ఉంది, కానీ ఇక్కడ ఏ మూర్తులు లేకుండా అలాగే ఉండిపోయింది అనమాట. 40 సంవత్సరాల క్రితము ఇక్కడ ఆలయంలో అంటే ఇక్కడ ఈ ఊరికి మాజీ సర్పంచ్ ఉన్న నరసింహులు గారు ఆయన పూనుకొని ఈ ఆలయంలో విగ్రహాన్ని తిరుపతి నుంచి తీసుకొచ్చి ఆయన ప్రతిష్ఠించడం జరిగింది, కొందరు గ్రామస్తుల సహకారంతో కలిసి. ఆ విధంగా ఒక 40 ఏళ్ల నుంచి అంటే సుమారుగా 40 నుంచి 44 ఏళ్ల నుంచి స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటూ ఉన్నారు. ये भगवान वेंकटेश्वर स्वामी तिरुपति देवालय प्रांगण के अनुसार एक ही भूदेवी श्रीदेवी इनके चेस्ट शिव इनके जो है यहाँ निवास करते, चेस्ट में निवास करते। श्रीदेवी और भूदेवी उनके चेस्ट पे निवासी नाते भगवान वेंकटेश्वर स्वामी एक ही जो है होने 4 संवत्सर नालवंदा संवत्सर भगवान वेंकटेश्वर स्वामी मंदिरम देवालय प्रांगण अखंड मादना रामदास द्वारा निर्मित भगवान नारायण मंदिरम देव भक्तजन पूजा प्रवृत्ति जो भी हो भगवान नारायण का सह कल्याण मस्त होते। भगवान नारायण महाम करिष्याम भगवान नारायण का जो भी पूजा प्रकरण होना सो अच्छा होना। मुड़पो सत्यनारायण व्रतम नवग्रह पूजा होमम इत्यादि होमम जो भी हो भगवान नारायण के प्रांगण में होना सो सब कल्याण भगवान नारायण मस्त होते हैं। तो मुड़पू कैसे बनना है? मुड़पू बांधने के लिए आपको खोपर बुंडा होना, रेड बट्टलू, नवधान्य, गंधम, पशुपो, कुमकुमा, आरती कपूर्वम, नूने। तो ये बांधने के बाद प्रदक्षिणा बस प्रदक्षिणा होना कितना करना पड़ता है? 11 प्रदक्षिणा 41 प्रदक्षिणा भगवान नारायण वेंकटेश्वर स्वामी हरिहर क्षेत्र शिव जी का प्रदक्षिणा दोनों लोगों का करने से मंगलमय प्रदान होना। 1 संवत्सर। ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఉద్దెమరి గ్రామము, మూడుచింతలపల్లి మండలము, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఈ ఉద్దెమరి గ్రామంలో అతి పురాతనమైన దేవస్థానం అక్కన్న మాదన్నల చేత నిర్మించబడిన ఈ దేవాలయము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మరియు శివుడు ఇద్దరు హరిహరులు ఇద్దరు ఒకే ఆలయంలో కొలువై ఉన్నటువంటి పెద్ద పెద్ద మండపాలతో నిర్మించినటువంటి అతి పురాతనమైన ఆలయము. ఇక్కడ మాజీ సర్పంచ్ నరసింహులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. చాలామంది భక్తులు హైదరాబాద్ నుంచి మరియు ఇక్కడ మెదక్ జిల్లా నుంచి, ఇక్కడ నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, ఇటు మన అల్వాలు, అక్కడ దాదాపుగా మన సిటీ అంతా హైదరాబాద్ అంతా ఇక్కడ ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వారి కోరికలు స్వామివారికి తెలుపుకుంటున్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము స్వామివారి బ్రహ్మోత్సవాలు
వైశాఖ బహుళ దశమి ఏప్రిల్ మే నెలలో చేస్తాము. అలాగే వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి ఈ 3 కార్యక్రమాలు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు, గుడి చైర్మన్ బృందము, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో చాలా అద్భుతంగా నిర్వహణ చేస్తాము. చూడండి ఆలయము ఎంత పురాతనమైనదో, ఎంత అద్భుతమైన స్తంభాలు, ఆ నిర్మాణం కూడా. ఎప్పుడైతే అంటే ఈ స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాత కూడా ఆలయం చాలా వరకు శిథిలావస్థకు చేరి చాలా వరకు కూలిపోయిన దశలో ఉన్న పరిస్థితుల్లో 2015లో ఇక్కడ కొందరు గ్రామస్తులు అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడ్డారు. కమిటీగా ఏర్పడిన తర్వాత వాళ్ళంతా కలిసి ఈ ఆలయాన్ని మొత్తంగా కూడా పునఃస్థితికి తీసుకురావడానికి కొన్ని కొత్త నిర్మాణాలు చేసి ఆలయాన్ని పరిరక్షించారు. ఆ క్రమంలోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ వైభవం కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మన వెనుక కనిపిస్తుంది చూడండి రాజగోపురం. ఆ రాజగోపురం కూడా చాలా పురాతనమైన స్థితిలో ఉండేది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకప్పుడు ఈ ఆలయం ఎలా ఉందంటే ఇలా ఉండేదండి ఇప్పుడు శివాలయం. ఆ తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్న తీరు కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ విధంగా కనిపించేది. అయితే ఇప్పుడు ఈ పురాతనమైన ఈ ముఖద్వారం ఉంది కదా, దాని మీదనే రాజగోపురం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం కూడా వీరు విరాళాలు కోరుతున్నారు అనమాట. ఇక ఇవి జంటాలయాలండి. శివకేశవుల అభేద క్షేత్రం అని చెప్పుకున్నాం కదా. వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం తర్వాత ఇప్పుడు మనం శివాలయంలోకి వెళ్ళబోతున్నాం. లోపల నుంచే వెళ్ళవచ్చు. మీకు చూపించడం కోసం నేను ఈ బయట నుంచి మళ్ళీ మీకు ఈ శివాలయాన్ని ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినట్టి శ్రీ వెంకటనాథుడా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినట్టి శ్రీ వెంకటనాథుడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకు మయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకు మయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా. హరహర మహాదేవ శంభో శంకర అండి. స్వామివారు నిజంగా అండి శివలింగం ఇది కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించబడిన శివలింగం అండి. ఎప్పుడైతే ఈ 2 ఆలయాల్లో కూడా అంటే అక్కన్నమాదనలు ప్రతిష్ఠించిన తర్వాత రజాకారుల దాడిలో విగ్రహాలు ధ్వంసమై అదేవిధంగా చోరీకి గురవడంతో అప్పటి నుంచి కూడా ఆలయాలు ఏ మూర్తులు లేకుండా ఉండిపోయాయండి అనాథలాగా. ఆ తర్వాత 40 సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర్ల వారిని పక్క ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మాత్రం 2015లో శ్రీ బుచ్చిరెడ్డి గారి సారథ్యంలో 2015లో ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగిందండి. అంటే 9 ఏళ్ల కింద. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రతి శనివారం ఈ దేవాలయంలో విష్ణు శివాలయంలో ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాతలు అందుబాటులో లేని సమయాల్లో కమిటీ ద్వారా మేము ఇక్కడ అన్నదానాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి భక్తులు చాలామంది వస్తుంటారు. చుట్టుపక్కల జిల్లాలో సరిహద్దులో ఉన్న ప్రాంతం కాబట్టి మేడ్చల్, ఇక్కడ నల్గొండ, మెదకు ఇక్కడ ప్రాంతాల నుంచి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. చూడండి ఇప్పుడు ఈ ఆలయ అభివృద్ధి కోసము ఎవరైనా సరే దాతలు సహకరించాలంటే సహకరించవచ్చు. వారి కోసం ఈ వివరాలు అందిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఈ రాజగోపురము నిర్మించే ఆలోచన చేస్తున్నారండి. మేము చూస్తున్నారు గాలి గోపురం నిర్మించే ఆలోచన.
దానికోసం అనమాట. ఇలా ఎవరైనా సిమెంట్ బ్యాగు లేదంటే ఇటుకలకు, ఇసుక బస్తాకు, మేస్త్రికి అలా ఖర్చును కూడా విడిగా పంచుకోవచ్చు భారం అనుకున్న వాళ్ళు. ఇక 10,116 చెల్లించిన దాతల పేర్లు శిలాఫలకంపై వేయిస్తారు. చూడండి, ఈ నెంబర్లో సంప్రదించాలండి ఎవరైనా. చూడండి, 8919979832 ఇది దేవస్థానం కమిటీ నెంబర్ అండి. ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకున్న వారు ఈ నెంబర్లో సంప్రదించవచ్చు. గాలిగోపురాలు పనులు స్టార్ట్ అవుతాయి. అలాగే పుష్కరిణి కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటితో పాటు కళ్యాణ మండపము, మాడ వీధులు ఇలాంటి అభివృద్ధిలో మేము అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. చూడండి, ఈ ఉద్దెమరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర శ్రీ శివాలయానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన విశేషం ఒకటి చెప్తానండి మీకు. మనకు కనిపిస్తుంది చూడండి, ఇది ఉద్దెమర్రి వాగు అండి. ఈ ఉద్దెమర్రి వాగు పక్కనే ఈ ఆలయం ఉంటుంది. అయితే ఎక్కడైనా సరే ఆలయానికి ఉత్తర భాగంలో నది కానీ లేదంటే ఒక వాగు కానీ ప్రవహించడము చాలా శుభకరం అండి, చాలా విశిష్టం. అందుకే ఇప్పుడు ఈ శివాలయానికి కూడా ఉత్తర భాగంలోనే ఈ ఉద్దమర్రి వాగు ప్రవహిస్తూ ఉందండి. అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏదో విశేషం ఉంటుంది, సాక్షాత్తు శివుల వారే కొలువై ఉంటారు అని ఒక నమ్మకం అండి. అంత ఎందుకంటే కాశీలో కూడా గంగ ఉత్తరవాహిని అండి, ఉత్తరం నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో విశిష్టత ఏమిటంటే ఇక్కడ ఎలాంటి సమస్యనైనా సరే వాళ్ళకు ఏళ్ళనాటి ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉంటే నిక్కచ్చంగా ఇక్కడ వచ్చి స్వామివారిని మొక్కుకుంటే ఆ సమస్య తీరిపోతుంది. వాళ్ళు అద్భుతంగా పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా ఊర్లో కూడా దాదాపు ఒక 10 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ స్వామివారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంగణంలో వాళ్ళు చదువుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా కొంతమందికి వీసాలు కూడా రావడం జరిగింది. ఇంకా కొంతమంది ఆర్థికంగా, కొంతమంది వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందినారు. స్వామివారిది ఇక్కడ వచ్చి సందర్శించుకొని పోయిన వాళ్ళు ఉన్నత అధికారులు కూడా ఉన్నారు. స్వామివారికి ప్రతి సంవత్సరము ఇక్కడ వస్తూనే ఉంటారు, దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ ఆలయానికి రావాల్సిన వారు ఆ గూగుల్ మ్యాప్ సహాయంతో సొంత వాహనాల్లో వచ్చే వాళ్ళు రాగలుగుతారు. ఇక చూడండి, ఈ ఆలయానికి ఎలా రావచ్చు అంటే దేవాలయానికి 2 రోడ్డు మార్గాన 2 దారుల్లో రావచ్చు అండి. సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్ మీదుగా ఉద్దమర్రి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. లేదు అంటే సికింద్రాబాద్ నుంచి వయా ఆల్వాలు, షామీర్పేట మీదుగా కూడా ఈ ఆలయానికి రావచ్చండి. అది చాలా వరకు ఈ రజాకార్ల దాడిలో కొన్ని వేల ఆలయాలు ధ్వంసానికి గురి కావడం జరిగింది. విగ్రహాలు చోరీ కావడం జరిగింది, నిధులు కూడా చోరీ కావడం జరిగింది, దోపిడీకి గురి కావడం జరిగింది. కానీ వాటిని తట్టుకొని నిలబడింది మాత్రం కొన్ని ఆలయాలే. అయితే ఈ ఆలయం మాత్రం నిజంగా చాలా ప్రత్యేకం. దాడిలో ధ్వంసమైనప్పటికీ కూడా మళ్ళీ కొందరు భక్తులు లేదంటే గ్రామ పెద్దలు వీరందరూ కూడా మళ్ళీ కలిసికట్టుగా మళ్ళీ దేవాలయానికి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నించడం మాత్రం నిజంగా సంతోషకరమైన విషయం. ఇప్పటికీ కూడా ఇలా నిరాదరణకు గురై లేదంటే రజాకార్ల దాడిలో ధ్వంసానికి గురైన ఆలయాలు అనాథల్లాగా పడి ఉన్నాయండి. వాటిని కూడా అక్కడి వారు దయచేసి ఎవరైనా సరే వాటిని జీర్ణోద్ధరణ చేసే ప్రక్రియ చేపడితే అంతకంటే పుణ్యమైన కార్యక్రమం ఇంకోటి ఉండదండి. ఆ ప్రయత్నం మీరు చేస్తారని నేను ఆశిస్తూ, మీకు ఈ ఆలయం ఏ ఉద్దెమర్రి అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో కొలువైన ఈ శ్రీ వెంకటేశ్వర్లు శ్రీ శివ ఈ శివకేశవ అభేద ఆలయము మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.